హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్కి వ్లాగ్స్. ఈరోజు మనం ఎక్కడికి వచ్చామంటే జైన్ టెంపుల్కి అయితే వచ్చాం. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ షేర్ సబ్స్క్రైబ్, అలాగే మీరు లైక్ చేసేటప్పుడు హైప్ అని కనిపిస్తుంది, అది క్లిక్ చేసి పాయింట్స్ ఇస్తే ఈ వీడియో ఇంకా కొంతమందికి అయితే రీచ్ అవుతుంది. మీరు లైక్ చేస్తే తెలియని వాళ్ళకైతే నేను చెప్పే ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. సో ఇప్పుడు మనం వెళ్తున్న జైన్ టెంపుల్ ఎక్కడ ఉంది అంటే మన హైదరాబాద్ మీర్చిల్ దగ్గర అయితే ఉంది. మనకి జైన్ టెంపుల్కి వెళ్ళడానికి కొంచెం రోడ్ అయితే కన్ఫ్యూజ్ అవుతాం, కొంచెం జిగ్జాగ్గా కూడా ఉంటుంది రోడ్ అయితే. సో ఈ జైన్ టెంపుల్ గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నా. మీరు ఈ టెంపుల్కి వెళ్ళాలి అనుకుంటే మేడ్చల్ జైన్ టెంపుల్ అని గూగుల్లో టైప్ చేస్తే అడ్రస్ అయితే కనిపిస్తుంది. ఫైనల్గా మనం టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయినాము. బయట నుంచి చూస్తే ఎలా కనిపిస్తుందో చూడండి, చాలా అంటే చాలా బాగుంది. మనకి ఇక్కడ కనిపిస్తుంది టెంపుల్లోకి ఎంట్రీ కావడానికి మెయిన్ డోర్ అన్నమాట. ఒక్కసారి డోర్ ఎలా ఉందో చూడండి. మెయిన్ డోర్ అయితే చాలా పెద్దగా కనిపిస్తుంది. వాటి మీద బొమ్మలు చూడండి ఎంత బాగున్నాయో, చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ అలాగే లోపలికి ఎంటర్ అయినాక చూడండి, జైనా టెంపుల్ అంటే ఏంటి అంటే జైనులు ప్రార్థన చేసే దేవాలయం. దీనిని గుజరాతీలో లేదా బసంతి కెనడాలో అని కూడా పిలుస్తారు. జైన మతాన్ని ఎవరైతే అనుసరిస్తారో ఆ ప్రజలు ఇక్కడికి వచ్చి పూజలు చేసుకునే ప్రదేశం ఈ ఆలయం. అయితే జైన ఒక మతం, దీనిని జైన ధర్మం అని కూడా పిలుస్తారు. ఇది ఒక భారతీయ మతం. దీనిలో ఉండేవారు అహింస అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులకు హాని కలిగించకుండా వ్యక్తిగత కలిగి ఉండాలి. ప్రజలను, జంతువులను మరియు పర్యావరణాన్ని బాధ పెట్టడం లాంటిది చేయొద్దు. అలాంటి వాటికి దూరంగా ఉండాలి. అలాగే ఈ మతం వారు ఆహారంలో గుడ్లు, మాంసం తినకుండా ఉంటారు. పాలు, పెరుగు, నెయ్యి వంటి పాల పదార్థాలను ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. జైనులు దీనిని శాశ్వతమైనదని పేర్కొన్నారు మరియు ప్రస్తుత కాలచక్రంలో జైన ధర్మాన్ని బలోపేతం చేసే వ్యక్తిగా మొదటి తీర్థంకరుడు రిషభనాథుణ్ణి భావిస్తారు. ఇది ప్రాచీన భారతదేశంలోని శ్రమణ సంప్రదాయాల్లో ఒకటి. వేదాలను తిరస్కరించుకున్న మరియు 20వ శతాబ్దపు తులనాత్మకత మత పండితుడు సర్వేపల్లి రాధాకృష్ణన్ ప్రకారం వేదాలు కూర్చబడడానికి ముందే జైన మతం ఉనికిలో ఉంది. ఈ మతం పుట్టుక గురించి స్పష్టమైన ఆధారాలైతే లేవు. ఈ టెంపుల్ మొత్తం పాలరాయితోనే నిర్మించారు. బయట ఆర్చి డిజైన్ చూడండి ఎంత బాగా డిజైన్ చేసినారో. నేను వెళ్ళిన టైంలో అయితే ఎవ్వరూ లేరు. టెంపుల్ ఎలా ఉంది అంటే పీస్ఫుల్గా పిన్ డ్రాప్ సైలెన్స్గా అయితే ఉంది. లాస్ట్ టైం మనం స్వామినారాయణ టెంపుల్ చూసాం కదా, ఆ టెంపుల్ కన్నా ఇది ఇంకా చాలా బాగుంది. ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వెళ్ళి చూడండి. ఆ టెంపుల్ డిజైన్ కన్నా ఈ టెంపుల్ డిజైన్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళైతే చూద్దాము. లోపలికి వెళ్తుంటే చూడండి, ఆర్చి డిజైన్స్ కింద గోల్డ్ అండ్ లైట్ పింక్ కలర్ థీమ్లో విగ్రహాలని ఎలా పెట్టినారో చాలా బాగా పెట్టినారు. వీటి గురించి మనకు అంత తెలియదు, కానీ గుజరాతీ, బెంగాలీ వచ్చిన వాళ్ళకి వీటి గురించి అయితే ప్రాపర్గా తెలుస్తుంది. జైనులు తమ మతం శాశ్వతమైనదని, అంటే ఎప్పుడు ఉండేదని నమ్ముతారు. ప్రస్తుత కాలచక్రంలో జైన ధర్మాన్ని బలపరిచిన మొదటి గురువు రిషభనాథుడు అని పిలుస్తారు. జైన మతం ప్రాచీన భారతదేశంలో వేదాలను వ్యతిరేకించిన శ్రమణ సంప్రదాయాల్లో ఒకటి. 20వ శతాబ్దానికి చెందిన ప్రముఖ తులనాత్మకత మత పండితుడు సర్వేపల్లి రాధాకృష్ణన్ అభిప్రాయం ప్రకారం వేదాలు ఏర్పడడానికి ముందే జైనమతం ఉండేది. దీని మూలాలు అంత స్పష్టంగా అయితే తెలియవు. జైనులు మాత్రం తమ మతం శాశ్వతమైనది, అంటే ఎప్పుడూ ఉండేది అని నమ్ముతారు. ప్రస్తుత కాలంలో జైన ధర్మాన్ని తిరిగి స్థాపించి బలోపేతం చేసిన మొదటి గురువు రిషభనాథుడు. జైన మతం ప్రాచీన భారతదేశంలో వేదాలను అంగీకరించని శ్రమ అనే అనేక మతాల్లో ఒకటి. ప్రసిద్ధ పండితుడు సర్వేపల్లి రాధాకృష్ణన్ చెప్పినట్టుగా వేదాలు కూడా రాకముందే జైన మతం ఉనికిలో ఉందని కొందరు నమ్ముతారు. జైన మతాన్ని స్థాపించింది ఎవరు అంటే మహావీరుడునే చాలా మంది జైన మత స్థాపికుడిగా భావిస్తారు. అయితే జైన మత ప్రకారం మహావీరుడు ఈ ప్రస్తుత యుగంలో 24వ తీర్థంకరుడు, బోధకుడు. మొదటి తీర్థంకరుడు ఋషభనాథుడు జైన ధర్మం మహావీరుడి కంటే ముందే ఉందని, అది 23వ తీర్థంకరుడు పార్శ్వనాథుడు స్థాపించిన సాంప్రదాయానికి కొనసాగింపు అని జైనులు నమ్ముతారు.
జిన అనే సంస్కృత పదం నుండి జైన్యం వచ్చింది. జిన అంటే విజేత అని అర్థం. తమలోని కోరికలను, ఇంద్రియాలను జయించిన వారిని జిన అంటారు. అసలు బుద్ధుడికి ఎలా బుద్ధుడు అనే పేరు అసలు పేరు కాదో, అలాగే జినుడు అనే పేరు కూడా అసలు పేరు కాదు. ఆయన అసలు పేరు వర్ధమానుడు. మహావీరుడు కఠినమైన తపస్సు చేసి జనధర్మ సూత్రాలను ప్రచారం చేశారు. అహింస, సత్యం, దొంగలించకపోవడం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం, వస్తువుల పట్ల అనుభవం లేకపోవడం వంటి సిద్ధాంతాలను ఆయన బోధించారు. ఈ సిద్ధాంతాల ద్వారా ఆయన ఎందరో ప్రజలను ఆకర్షించి జనమతాన్ని విస్తరించారు. జనమత కేవలం మహావీరుని కంటే ముందే కాకుండా వేదమత కాలం నుంచే ఉందని జనులు అంటారు. దీనికి కారణం ఏంటంటే జనమతానికి 24 మంది తీర్థంకరులు లేదా ప్రవక్తలు ఉన్నారు. వీరిలో చివరివాడు వర్ధమాన మహావీరుడు, మొదటివాడు వృషభదేవుడు. వృషభదేవుడి గురించి హిందూ మత గ్రంథంలో ఋగ్వేదంలో కూడా ప్రస్తావించబడింది. ఇది మాత్రమే కాకుండా వృషభదేవుడు విష్ణు పురాణం మరియు భగవత పురాణంలో నారాయణుడి అవతారంగా కీర్తించబడ్డాడు. ఈ ఆధారాలను బట్టి చూస్తే జనమత ఋగ్వేద మతం ఎంత పాతదో అంతే పురాతనమైనదని తెలుస్తుంది. దక్షిణాసియాలోని బౌద్ధ, హిందూ మరియు జైన సాంప్రదాయాల్లో స్వాధీనం చేసుకోకపోవడం అనేది ఒక మతపరమైన సిద్ధాంతం. జైన మతంలో స్వాధీనం చేసుకోకపోవడం లేదా దురాశ లేకపోవడం అనేదే ధర్మమిక. జైన తత్వశాస్త్రం ప్రకారం విశ్వం పుట్టి ఎన్నో కాలాల వలయాలు గడిచాయి. ప్రతి కాలం వలయంలోనూ 24 మంది తీర్థంకరులు, 12 మంది విశ్వచక్రవర్తులు, మొత్తం 63 మంది గొప్ప వ్యక్తులు ఉంటారు. ఉన్నంత స్థితిలో మనుషుల యొక్క శారీరక పరిమాణం చాలా ఎక్కువ. వారు ఎక్కువ సంవత్సరాలు జీవిస్తారు. ప్రస్తుతం ప్రపంచం పతనమయ్యే దశలో ఉంది. ఈ పతనం 40,000 సంవత్సరాల పాటు కొనసాగుతుందని జనులు నమ్ముతారు. ఈ పతన దశలో మనుషులు పొట్టివారుగా ఉంటారు. వారి జీవన కాలం కేవలం 20 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. వారు కొండ గుహలలో నివసిస్తారు మరియు సంస్కృతిని మొత్తం మర్చిపోతారు. ఈ జన కాలచక్ర సిద్ధాంతానికి అనుగుణంగా వర్ధమాన మహావీరుడు 10 అడుగుల పొడవు ఉన్నాడని, 72 సంవత్సరాలు జీవించాడని నమ్ముతారు. దీనిని బట్టి అంతకుముందు ఉన్న తీర్థకరుల వయస్సు మరియు ఎత్తులు ఇంకా ఎక్కువగా ఉంటాయని తెలుస్తుంది. మహావీరుడి బోధనలు చాలా లోతైనవి, ఆలోచింపజేసేవి. ఇవి వేదాలు, శృతి, సంస్కృతుల వంటి వాటిపై ఆధారపడలేదు. ఆయన దేవతలు లేరని స్పష్టంగా చెప్పలేదు, కానీ వారికి దివ్యత్వం లేదని, అంటే వారు అన్యున్నతమైన వారు కారు అని, మానవులకు ప్రయోజనం చేకూర్చే శక్తి వారికి లేదని అన్నారు. తీర్థంకరుల జనగురువుల కంటే దేవతలు తక్కువ స్థాయి వారని ఆయన భావించాడు. ఈ కారణాల వల్ల కొందరు ఆయన మతాన్ని నాస్తికం, అంటే దేవుని ఉనికి నమ్మనిది అని అంటారు. మహావీరుడు దేవతలను తిరస్కరించాడు. మహావీరుని తత్వం దేత్వం మీద ఆధారపడి ఉంటుంది. అంటే ప్రపంచంలో 2 రకాల పదార్థాలు ఉన్నాయని ఆయన నమ్మాడు. జీవులు, ఇవి జీవం ఉన్నవి. ఆత్మలు, ఇవి అమరమైనవి, అంటే ఎప్పటికీ నశించనివి. అజీవులు, ఇవి జీవం లేనివి. పదార్థం, ఇవి నశించే అణువులతో నిర్మితమైనవి. మనిషి యొక్క అసిత్వం, మూర్ఖత్వం ఈ జీవుల మధ్య, అజీవులు రెండింటితోనూ ఏర్పడుతుంది. జైన మతంలో కర్మ సిద్ధాంతం చాలా ముఖ్యమైనది. మనం చేసే పనులు కర్మ వల్ల ఆత్మ బంధించబడిన స్థితిలో ఉంటుంది. పునర్జన్మ అనేది మనం చేసిన కర్మల మీద ఆధారపడి ఉంటుంది. ఇది మన తదుపరి జన్మను నిర్ణయిస్తుంది. కర్మ కణాలు ఆత్మలోకి ప్రవేశించడానికి అస్రవం అని అంటారు. మోక్షం పొందడానికి కర్మబంధాలు తెంచుకోవడం ముఖ్యమని జైనమతం నమ్ముతుంది. జైనమతం ప్రారంభంలో దాదాపు 200 సంవత్సరాల పాటు చిన్న సమూహంలోనే కొనసాగింది. ఇందులో సన్యాసులు, ఉపాసకులు ఉండేవారు. చంద్రగుప్త మౌర్యుడు జైన సన్యాసిగా మారినట్టు జైన సంప్రదాయం చెప్తుంది. దీంతో జైన మతానికి కొంతమంది ప్రాబల్యం లభించింది. అంటే అది కొద్దిగా ఎక్కువ మంది ప్రజల్లోకి వెళ్ళింది. చంద్రగుప్తుడి పాలన చివరి దశలో ఒక పెద్ద కరువు వచ్చింది. ఆ సమయంలో చాలామంది జన సన్యాసులు గంగానది లోయ ప్రాంతం నుండి దక్షిణ భారతదేశానికి వలస వెళ్లారు. అక్కడ వారు కొన్ని ముఖ్యమైన జన కేంద్రాలను స్థాపించారు. ఈ వలస వల్ల జైన మతంలో దిగంబర మరియు శ్వేతాంబర అనే 2 శాఖలు ఏర్పడ్డాయి. దక్షిణాదికి వలస వెళ్లిన భద్రబాహువు నాయకత్వంలోని వారు మహావీరుడి బోధనలను ఖచ్చితంగా పాటిస్తూ వస్త్రాలు ధరించాడని వ్యతిరేకించారు. ఉత్తరాఖండ్లో ఉండిపోయిన స్థూలభద్రుని నాయకత్వంలోని వారు
కరువు కారణంగా తెలుపు వస్త్రాలు ధరించడానికి అనుమతించారు. సిద్ధాంతం ప్రకారంగా పెద్ద తేడాలు లేకపోయినా ఈ రెండు శాఖలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. జైనులకు ముఖ్యమైన పండుగలో ఒకటి పుర్యశన. ఈ పండుగ 7 రోజుల పాటు జరుగుతుంది. ఈ 7 రోజులు జైనులు కూరగాయలు తినరు. ఇది వారి ఉపవాస నియమాలలో ఒకటి. ఈ సమయంలో వారు పవిత్రమైన స్థలాలకు వెళ్లి ధాన్యం చేస్తారు. దాదాపు 48 నిమిషాల పాటు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ ఆలయానికైతే చిన్న చరిత్ర కూడా ఉందంట. సుమారు 160-180 సంవత్సరాల క్రితం నాటిదని చెబుతారు. హైదరాబాద్ రాష్ట్రంలో నివసించిన కందుకూరి రాజారాం అనే ధనవంతుడైన ఒనియా వ్యాపారి ఈ ప్రాంతానికైతే పేరు పెట్టారంట. ఒకసారి గుర్రపు బండిలో ప్రయాణిస్తున్నప్పుడు ఆయనకు ఒళ్ళు నొప్పులు వచ్చాయంట. దీంతో ఆయన ఈ ప్రదేశంలో ఆగిపోయారంట. అక్కడ ఉన్న ఒక చిన్న చెరువు నుంచి నీళ్లు తీసుకొని తాగి మేడి చెట్టు కింద పడుకున్నారంట. నిద్ర లేచేసరికి ఆయన ఒళ్ళు నొప్పులు పూర్తిగా తగ్గిపోయాయంట. అతను ఆ ప్రదేశంలోనే ఉండాలని నిర్ణయించుకొని దానికి మేడి చెలుమ అనే పేరు పెట్టాడు. కాలక్రమేణా అది మేడ్చెల్గా మారిపోయింది. తరువాత ప్రజలు కూడా ఈ ప్రాంతంలో నివసించడం ప్రారంభించారంట. కందుకూరి రాజారాం 3 ఇళ్ళు అయితే నిర్మించారంట. వాటిలో 2 అయితే లేవు, ఒకటి మాత్రం ఇంకా ఉంది. మేడి చెల్మ అంటే మేడి చెట్టు దగ్గర ఉన్న చెలమ అని అర్థం. తర్వాత దీనిని మేడ్చెల్గా మార్చారు. దీనికి కీర్తిపట్నం అనే అర్థం ఉంది. మేడ్చెల్ ఒకప్పుడు నిజాం రాజులకు విశ్రాంతి స్థలంగా ఉండేది. వారు ఇక్కడ ఒక అందమైన భవనాన్ని అయితే నిర్మించుకున్నారంట. భారతదేశంలోని 3వ అత్యంత ప్రసిద్ధి జైనుల దేవాలయంలో ఒకటైన వర్ధమాన్ మహావీర్ జైన దేవాలయం మేడ్చల్లో ఉంది. నిజం చెప్తున్నా, నాకైతే ఈ టెంపుల్ చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఎవరైనా బాధలో కృంగిపోయి మనశ్శాంతి లేని వాళ్ళు ఉంటే నా సజెషన్ అయితే ఇక్కడికి వస్తే మిమ్మల్ని మీరు మర్చిపోతారు. అంత ప్రశాంతంగా ఉంటుంది. హైదరాబాద్లో చాలామందికి ఇలాంటి టెంపుల్స్ ఉన్నవని తెలియదు. ఉన్నది చిన్న జీవితం. ఇప్పుడు కాకపోతే ఎప్పుడు చూస్తాం? రండి, కదిలి రండి, ఇలాంటి ఆలయాలన్నీ దర్శించుకోండి. మీ ముందుకు ఇలాంటి టెంపుల్స్ అన్నీ తీసుకురావడానికైతే ట్రై చేస్తా. మీ యొక్క సపోర్ట్ నాకుంటే ఇలాంటి ఆలయాలన్నీ మీకైతే చూపిస్తా. ఇంకా మీకు ఏమైనా టెంపుల్స్ గురించి తెలిస్తే కామెంట్స్లో అయితే చెప్పండి. ఆ టెంపుల్ని అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.